నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారిని పరామర్శించిన నారా లోకేష్. మృతుల కుటుంబ సభ్యులకు 15 లక్షలు, క్షతగాత్రులకు 3 లక్షలు ప్రకటించిన నారా లోకేష్. వెంకటేశ్వర ఆలయంలో జరిగిన ఘటనపై ధ్వజమెత్తిన వైఎస్ఆర్ పార్టీ. ఈ వైఫల్యానికి కారణం ప్రభుత్వమే అని మండిపాటు. స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘన నివాళులు. కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించిన తనయుడు. కార్తీక మాసం సందర్భంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగ ఆలయానికి పోటెత్తిన భక్తజనం. ఆలయానికి వచ్చిన భక్తులకు తగిన సౌకర్యాలు లేక భక్తులు అవస్థలు. మద్యం కుంభకోణంలో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్. మావోయిస్టు ఉగ్రవాదం కారణంగా ఛత్తీస్గఢ్లోని గిరిజన ప్రాంతాలు చాలా కాలంగా రోడ్డు లేకుండా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పిల్లలకు పాఠశాలలు, రోగులకు ఆసుపత్రులు లేవు. దీనిపై మార్పు తీసుకురావడానికి ప్రయత్నించిన ఎవరినైనా బాంబులతో పేల్చేసేవారని అన్నారు. అందుకే 2014లో మీరు మాకు అవకాశం ఇచ్చినప్పుడు భారతదేశాన్ని మావోయిస్టు ఉగ్రవాదం నుంచి విముక్తి చేయాలని మేము నిర్ణయించుకున్నామని నేడు దేశం మొత్తం ఆ సంకల్ప ఫలితాలు చూస్తుందన్నారు. माओवादी आतंक के कारण लंबे समय तक छत्तीसगढ़ के आदिवासी इलाके सड़कों से वंचित रहे, बच्चों को स्कूल नहीं मिले, बीमारों को अस्पताल नहीं मिले और जो जहां थे बम से उड़ा दिया जाता था, डॉक्टरों को, टीचरों को मार दिया जाता था और दशकों तक देश पर शासन करने वाले आप लोगों को अपने हाल पर छोड़कर वे लोग एयर कंडीशन कमरों में बैठकर अपने जीवन का आनंद लेते रहे. मोदी अपने आदिवासी भाई बहनों को हिंसा के इस खेल में बर्बाद होने के लिए नहीं छोड़ सकता था. मैं लाखों माताओं बहनों को अपने बच्चों के लिए रोते बिलखते नहीं छोड़ सकता. इसलिए 2014 में जब आपने हमें अवसर दिया तो हमने भारत को माओवादी आतंक से मुक्ति दिलाने का संकल्प लिया. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగిన ఘటనపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటన జరిగిన వెంటనే హుటాహుట్న శనివారం సాయంత్రం పలాస ఆసుపత్రికి చేరుకున్న ఆయన సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రభుత్వం పార్టీ తరపున అందించే తక్షణ సహాయాన్ని ప్రకటించారు. కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనలో మృతి చెందిన 9 మంది భక్తుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు కలిపి మొత్తం 17 లక్షలు ఆర్థిక సాయం అందించిందని మంత్రి లోకేష్ ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రాష్ట్రం నుంచి 3 లక్షలు, కేంద్రం నుంచి 50,000 కలిపి మొత్తం 3.5 లక్షలు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు మట్టి ఖర్చుల కింద తక్షణ సహాయం 10,000 పరిహారం లభిస్తుందన్నారు. అంతేకాక మృతుల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న 3 కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరపున బీమా కింద ఒక్కొక్కరికి అదనంగా 5 లక్షల చొప్పున సాయం అందుతుందని మంత్రి తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 16 మంది క్షతగాత్రులు కాగా వారిలో 3 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్నారని మంత్రి తెలిపారు. ఈ గుడి గత 4-5 సంవత్సరాలుగా కడతా వచ్చి గడిచిన 4 నెలల్లోనే గుడి ప్రతిష్ఠ కూడా చేస్తాం జరిగింది. అందరు కూడా యుద్ధ ప్రాతిపదికంగా ఆ ప్రాంగణంకి వచ్చి ఇమ్మీడియట్ గా ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళకి శ్రీకాకుళం తరలిస్తాం. కానీ ఎవరికైతే ఇక్కడ ఫ్రాక్చర్స్ ఉన్నాయో వాళ్ళని ఇక్కడ పలాస హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళకి చికిత్స అందజేస్తాం కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చనిపోయిన ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందిస్తాం జరుగుతుంది. క్రిటికల్ గా ఇంజన్ అయిన వాళ్ళకి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తాం జరుగుతుంది. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధానమంత్రి కార్యాలయం కూడా వివరాలు
తెలియజేస్తాం జరిగింది. వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా జరిగిందని కనుక్కుంటాం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చనిపోయిన వారికి 2 లక్షల రూపాయలు, క్రిటికల్గా ఇంజర్ అయిన వాళ్ళకి 50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందిస్తాం కూడా జరుగుతుంది. అంతేకాకుండా చనిపోయిన వారిలో 3 తెలుగుదేశం పార్టీ సభ్యులు. సో మాకు కూడా ప్రమాద బీమా కార్యక్రమం ఉంది కనుక ఆ ప్రోగ్రాం ద్వారా ఆ కుటుంబానికి అదనంగా పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబం కూడా అందిస్తాం జరుగుతుంది. అధికారులు ఇప్పుడు మొత్తం వివరాలు తెలుసుకునేదానికి అక్కడున్న పనిచేస్తున్న పురోహితులు కానివ్వండి, పాండా గారు కానివ్వండి, అదేవిధంగా గుడిని నిర్మించిన అంటే కన్స్ట్రక్షన్ వర్క్ చేసిన వ్యక్తులందరినీ కూడా వాళ్ళని కూర్చోబెట్టి వివరాలన్నీ కూడా ఎందుకు ఏమేమి వాడారు, ఎలా కట్టారు, ఎప్పుడు ఏం కట్టారు. ఎందుకంటే ఇది గుడి ఒకేసారి కట్టింది కాదు, కొన్ని దశల వారీగా కట్టుకుంటూ వచ్చారు. మేము కూడా చూసాం, మెట్ల దగ్గర కొంచెం దశల వారి కట్టారు, ముందర చిన్నది కట్టిన తర్వాత దశల వారి కట్టారు. సో ఎప్పుడు ఏం కట్టారు, ఎలా జరిగింది, ఇది మొత్తం వివరాలు తెలుసుకున్న తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆలయం నిర్మించి 4 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారనే విషయాన్ని నిర్వాహకులు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నారు. దశల వారీగా గుడి నిర్మాణం జరిగిందన్నారు. భారీ గేట్లు వేశారు కానీ ఫౌండేషన్ బలంగా లేకపోవడం ప్రమాద తీవ్రతను పెంచిందన్నారు. గుడి నిర్మాణంలో జరిగిన లోపాలపై పై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతారని లోకేష్ వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. క్షతగాత్రులకు పూర్తి స్థాయిలో వైద్యంతో పాటు ఇతర సహకారం అందిస్తామని, వారు త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎప్పుడెప్పుడు ఏ కట్టారో అన్న వివరాలు తెలుసుకుంటామని, ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి లోకేష్ వెంట కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సహాయ ఎమ్మెల్యేలు గౌత్ శిరీష, మామిడి గోవిందరావు, కొండశంకర్, బగ్గు రవణమూర్తి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లి శ్రీనివాస్ తదితర ప్రముఖులు లోకేష్ తో పాటు పర్యటించిన వారిలో ఉన్నారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి వంటి ఉన్నతాధికారులు కూడా మంత్రితో పాటు ఉన్నారు. కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. జోగి రమేష్ కు నోటీసులు ఇచ్చి అరెస్టు చేసి విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. తనను అక్రమంగా అరెస్టు చేశారన్న జోగి రమేష్. ఈ నేపథ్యంలో రమేష్ అరెస్టుపై వైసీపీ నేతలు ఆందోళనలు, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ నిరసన చేపట్టారు. కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సంఘటన సమాచారం అందుకున్న వెంటనే వెళ్లి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషాద ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆయన ఘాటుగా విమర్శించారు. ఇంతటి భారీ స్థాయిలో భక్తులు తరలి వస్తారనే కనీస సమాచారం కూడా స్థానిక పోలీసులకు, రెవెన్యూ అధికారులకు తెలీదా? ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ నిర్లక్ష్యం పరాకాష్ఠకు నిదర్శనమన్నారు. ఆలయం ప్రైవేట్ నిర్వహణలో ఉన్నంత మాత్రాన వేలాది మంది భక్తులు ప్రజల భద్రతా బాధ్యత నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకోజాలదు. కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా రద్దీ పెరిగే అవకాశం ఉందని తెలిసినా కూడా బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. ఏకాదశి పర్వదినాన వెంకటేశ్వర స్వామి పెద్ద ఎత్తున ఆ టెంపుల్ కి దర్శనానికి ప్రజలందరూ ప్రతిసారి కూడా రావడం జరుగుతుంది. అలాగే ఈ రోజు కూడా ప్రత్యేకమైన స్పెషల్ డే కనుక మరి చాలా మంది భక్తులు చాలా భారీ సంఖ్యలో అక్కడ రావడం జరిగింది. అయితే అక్కడ తక్షణ ఏర్పాటు సరిగ్గా జరగలేదు. ప్రాపర్ గా ఆర్గనైజ్ చేస్తే అంత ఇబ్బంది జరిగి ఉండేది కాదు. మరి సరిగ్గా అది ఆర్గనైజేషన్ లేక భారీ నష్టం, ప్రాణ నష్టం జరిగింది. 9 మంది వ్యక్తులు భక్తులు ఈరోజు ఆ ప్రతిష్టతో చనిపోవడం జరిగింది. ఇప్పుడు చాలా పెద్ద విస్తీర్ణంలో ఉన్న కోవిలది. సరి అయినటువంటి భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మేము భావిస్తున్నాం. ఏదైనా ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. మరి దీని మీద ఆయన కనీసం సరిగ్గా స్పందించి మరి 10 చర్యలు తీసుకోవాలని చెప్పి
మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించి కనీసం వాలంటీర్లను గాని పోలీస్ సిబ్బందిని గాని కేటాయించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. కేవలం తమ ఆదాయ వనరులు ఇతర విషయాలపై దృష్టి పెడుతున్నారు తప్ప ప్రజల భద్రతను పూర్తిగా గాలికొదిలేశారన్నారు. తొక్కిసలాట్లో మృతి చెందిన భక్తుల కుటుంబాలకు ధర్మాన కృష్ణదాస్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఘోర విషాదంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని అన్నారు. కాశీబుగ్గలో జరిగిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియో ఇవ్వాలని కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి జి ఈశ్వరయ్య తెలిపారు. కాశీబుగ్గలో శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో జరిగిన భక్తుల తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి భారత కమ్యూనిస్టు పార్టీ తరపున డిమాండ్ చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరరావు తెలిపారు. శనివారం జరిగిన ఈ ప్రమాద ఘటన సమాచారం తెలుసుకున్న ఆయన ఆ పార్టీ నేతలతో కలిసి హుటాహుటిన కాశీబుగ్గ చేరుకున్నారు. ప్రమాద ఘటనకు కారణాలపై ఆరా తీశారు. అనంతరం పలాస ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ దేవాలయంలో 9 మంది ప్రాణాలు విడిచిన సంఘటన దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడిన మాటలు తీవ్ర ఆక్షేపణీయమైనవని తప్పుపట్టారు. అది ప్రైవేట్ గుడి అంటూ ప్రభుత్వం తప్పించుకోవడం సరికాదన్నారు. గుడి బడి ఏదైనా అక్కడ జరిగిన సంఘటనపై ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీ సమయంలో తిరుపతిలో తొక్కిసలాట జరిగి అక్కడ భక్తులు చనిపోయారని, అది మరవక ముందే సింహాచలంలో గోడకూలి భక్తులు చనిపోయారని, అటువంటి ఘటన శ్రీకాకుళం జిల్లాలో కూడా జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. పండుగ దినాల్లో దేవాలయకు వచ్చే భక్తులకు సౌకర్యాలు, రక్షణ చర్యలు ప్రభుత్వం అధికారులు ఏర్పాటు చేయడం వారి బాధ్యత అని గుర్తు చేశారు. దీనికి గుడి నిర్వాహకులు సమాచారం ఇవ్వలేదని అధికారులు తప్పించుకోవడం సరికాదన్నారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పరామర్శించిన వారిలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య అధ్యక్షురాలు విమల, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపల వెంకటరమణ, జిల్లా కార్యదర్శి లండ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమక కరుణాకర్ రెడ్డి ఖండించారు. తిరుమల సింహాచలం ఘటనలు మళ్లీ పునరావృతం కావడం దిగ్భ్రాంతి కలిగిస్తుందని అన్నారు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దుర్ఘటనలో 10 మంది చనిపోవటం తీవ్రంగా కలిచివేస్తోంది. వెంకటేశ్వర స్వామి భక్తులకు ఈ రకంగా బాధ కలిగించేటువంటి సంఘటన పునరావృతమవటం అన్నది గతంలో తిరుమల వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగినటువంటి దుర్ఘటనలో 6 మంది చనిపోవటము, ఇప్పుడు 10 మంది చనిపోవటము, తొక్కిసలాటలో మరో 30 మందికి పైగా గాయపడ్డము చాలా బాధ కలిగించేటువంటి విషయం. ఆ కుటుంబాలకంతా కూడా నేను ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నా. మాటలు రావటం లేదు. ఇలాంటి దుర్ఘటనలో చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాల బాధ ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో. సూర్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక శుద్ధ ద్వాదశి సందర్భంగా ఆదివారం తెప్పోత్సవం జరగనుంది. ప్రత్యక్ష దైవం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక శుద్ధ ద్వాదశి సందర్భంగా ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి ఇంద్ర పుష్కరిణిలో ఉషా పద్మిని ఛాయాదేవేరులతో సూర్యనారాయణ స్వామి వారి ఉత్సవ మూర్తులను ప్రత్యేక హంస వాహనంలో 12 సార్లు విహరింపజేస్తారు. ఈ మేరకు ఆలయ పరిసరాల్లో ప్రత్యేక విద్యుత్ అలంకరణ, ఇతర ఏర్పాట్లను ఈవో కేఎన్వీడి ప్రసాద్ ఆధ్వర్యంలో చేపట్టారు. శాస్త్రోక్తంగా కార్యక్రమం జరిగేలా ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఆదివారం కూడా స్వర్ణాలంకరణలోనే ఆదిత్యుని దర్శనం ఉంటుందని ఈవో ప్రకటించారు. సాయంత్రం వైజయంతి ఉత్సవ వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. అరసవిల్లిలో ఆదివారం సాయంత్రం జరుగుతున్న తెప్పోత్సవానికి భారీ భక్తులు తరలివచ్చే అవకాశాలున్నాయి. ఆలయం ఎదురుగా షాపులు, కట్టడాలు తొలగించడంతో ఆ ప్రాంతమంతా విశాలంగా మారడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే శనివారం ఉదయం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దుర్ఘటన ప్రభావం అరసవెల్లి ఆలయ ఉత్సవాలపై పడిందనే చెప్పాలి. ఈ మేరకు శనివారం సాయంత్రం పోలీస్ బృందాలు అరసవెల్లి ఆలయాన్ని ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నర్సన్నపేట పట్టణంలోని ఎల్వీఆర్ డిగ్రీ కళాశాలలో మహిళల కోసం నారీ శక్తి కార్యక్రమంను ఏఎస్ఐ తులసి నాయుడు ఏర్పాటు చేశారు. నర్సన్నపేట పట్టణంలోని ఎల్వీఆర్ డిగ్రీ కళాశాలలో శనివారం మహిళల కోసం నారీ శక్తి కార్యక్రమం అలాగే పురుషులకు సంకల్ప అవగాహనపై ఏఎస్ఐ బి తులసి నాయుడు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలు సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కలిగి ఉండాలని సైబర్ క్రైమ్ గురించి వివరించారు. అలాగే ట్విట్టర్, ఫేస్బుక్ మరియు ఆన్లైన్ వంటి యాప్లు ఎంత ఉపయోగకరంగా ఉన్నాయో అలాగే వాటి పట్ల అశ్రద్ధ వహిస్తే జరిగే నష్టాల గురించి కూడా వివరించారు. అలాగే పురుషుల కోసం డ్రగ్స్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఇందులో విద్యార్థులు మద్యానికి, పొగాకు, గంజాయి, హెరాయిన్, కొకైన్ కొన్ని రకములైన మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల కోసం ఏఎస్ఐ బి తులసి నాయుడు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎం ప్రసాదరావు, ఏవో జీవి జగన్నాథరావు, ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఆమ్దాల్వలస మండలంలోని నెల్లిపత్తి గ్రామంలో శక్తి టీం ఇన్ఛార్జ్ అమ్మాజీ 80 మంది మహిళలకు ఆన్లైన్ మోసాలు, డ్రగ్స్ అవేర్నెస్ వంటి వాటిపై అవగాహన కల్పించారు. ఆమ్దాల్వలస శక్తి టీం 2 ఇన్ఛార్జ్ విహెచ్సి అమ్మాజీ తన సిబ్బందితో కలిసి ఆమ్దాల్వలస మండలంలోని నెల్లిపత్తి గ్రామంలో సుమారు 80 మంది మహిళలకి శక్తి యాప్ డౌన్లోడింగ్, దాని ఆవశ్యకత, ఆన్లైన్ మోసాలు, డ్రగ్ అవేర్నెస్, గుట్కా, గంజాయి వంటి మత్తు పానీయాల వల్ల కలిగే అనర్థాలు, వాటిపై తీసుకోవలసిన జాగ్రత్తలు, శక్తి యాప్ ఉపయోగించడం ఎలా మొదలగు విషయాలు, అందుబాటులో గల టోల్ ఫ్రీ నంబర్లు 100-112, 1093, 181, అత్యవసర పరిస్థితుల్లో ఎలా వినియోగించుకోవాలి మరియు బాధితులు పోలీస్ రక్షణ ఎలా పొందాలి అన్నది తదితర అంశాల గూర్చి మరియు ఫోక్సో యాక్ట్, బాల్య వివాహాలు, మిస్సింగ్ అయిన వారి గూర్చి, మానవ అక్రమ రవాణా తదితర విషయాల గూర్చి శక్తి టీం 2 అమ్మాజీ అవగాహన కల్పించారు. స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు 13వ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు ఘన నివాళులర్పించారు. దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు 13వ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఘన నివాళులర్పించారు. తొలుత శ్రీకాకుళం నగరంలోని 80 ఫీట్ రహదారిలో ఆయన విగ్రహానికి, కోడి రామ్మూర్తి మైదానం సమీపంలోని ప్రజా సదన్ వద్ద గల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యే గుండుశంకర్ తదితరులు పాల్గొన్నారు. అక్కడి నుండి నిమ్మాడు చేరుకున్న రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి ఎర్రన్న ఘాట్కి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ, బగ్గు రమణమూర్తి, నేతలు గౌతు శ్యామసుందర, శివాజీ, కింజరాపు హరివర ప్రసాద్, కింజరాపు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తుందని యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా పోలాకి మండలం పిన్నింటిపేట జంక్షన్లో కోటి సంతకాల స్టాల్ ఏర్పాటు చేసి ప్రజలు, వర్తకులు, విద్యార్థులు కళాశాల వద్ద నుంచి సంతకాలు సేకరించిన యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దాడు బైరాగినాయుడు, మండల అధ్యక్షులు కనితి కృష్ణారావు, నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు సాలీన నాగేష్, నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులు కల్లేపల్లి లక్ష్మణరావు, రాష్ట్ర యువజన కార్యదర్శి చింతు రాఘవ, మండల బూత్ కమిటీ అధ్యక్షులు చింతాడ ఉమామహేశ్వరరావు, ఎంపీటీసీలు కార్యకర్తలు హాజరయ్యారు. స్వర్గీయ ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే ఎన్జీఆర్ ఘన నివాళులర్పించారు. సిక్కోలు ముద్దుబిడ్డ దేశ రాజకీయాల్లో తనదైన ప్రత్యేక గుర్తింపుతో ఎన్నో పదవులకు మన్నె తెచ్చి జాతీయ రాజకీయాల్లో కేంద్ర మంత్రిగా జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేసిన తెలుగు తేజం కింజరాపు ఎర్రన్నాయుడని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు కొనియాడారు. ఎర్రన్నాయుడు 13వ వర్ధంతి సందర్భంగా పాతపట్నం నియోజకవర్గంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆయనతో పాటు 5 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే ఎన్జీఆర్ ఘన నివాళులర్పించారు. సిక్కోలు ముద్దుబిడ్డ దేశ రాజకీయాల్లో తనదైన ప్రత్యేక గుర్తింపుతో ఎన్నో పదవులకు మన్నె తెచ్చి జాతీయ రాజకీయాల్లో కేంద్ర మంత్రిగా, జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన తెలుగు తేజం కింజరాపు ఎర్రన్నాయుడని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు కొనియాడారు. ఎర్రన్నాయుడు 13వ వర్ధంతి సందర్భంగా పాతపట్నం నియోజకవర్గంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు 5 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నర్సనపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కింజరాపు ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఘన నివాళులర్పించారు. నర్సనపేట పట్టణంలో జట్టు కలాసి యూనియన్ ఆవరణలో మార్కెట్ వీధిలో నర్సనపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ కేంద్ర మంత్రి కీర్తిశేషులు కింజరాపు ఎర్రన్నాయుడు 13వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మరియు నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన. అనంతరం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఎర్రన్నాయుడితో ఉన్న పాత సన్నిహిత సంబంధాలను నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీముఖలింగేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయాలకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. స్వామివారి దర్శనార్థం వస్తున్న భక్తులకు తగిన సౌకర్యాలు లేక ఆరు బయట టెంట్లు లేని కారణంగా శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఎండలో మండుతూ ఇబ్బందులు గురవుతున్న పిల్లలు, వృద్ధులు, మహిళలు. పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజం టౌన్లో సిఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. సురక్షిత సమాజ నిర్మాణంలో పోలీసుల పాత్ర ఎంతో ప్రాముఖ్యమని సిఐ అశోక్ కుమార్ అన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు మరవలేనివని తెలిపారు. దేశ భద్రత, ప్రజాశాంతి కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ సిబ్బందిని దేశవ్యాప్తంగా స్మరించుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆమ్దల్వలస పట్టణంలోని ఓ పాఠశాలలో మతం పేరుతో చిచ్చు రగిలింది. గత వారం రోజుల క్రితం ఓ విద్యార్థి వారి తల్లిదండ్రులతో కలిసి తిరుపతి దర్శనం చేసుకోవడానికి వెళ్లి వచ్చారు. ఎప్పటి మాదిరిగానే పాఠశాలకు హాజరై పరీక్షలు రాసి అతని మేధాశక్తి తక్కువే పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. ఇది కూడా సాధారణ పరీక్ష, పబ్లిక్ పరీక్ష ఏమీ కాదు. సాధారణ పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థిని వారి పరిమితి దాటి కొట్టడమే కాకుండా తిరుపతి దర్శనానికి పోయావు, వెళ్లి నీ వెంకటేశ్వర స్వామికి చెప్పుకో నీ పరీక్ష రాయమని. వెంకటేశ్వర స్వామి వచ్చి నీ పరీక్ష రాస్తాడా? రాయకపోతే పరీక్షలు పాస్ అవ్వరని హిందూ దేవుళ్లపైన, ఆ దేవుడి యొక్క తల్లిదండ్రులపైన అసభ్యకర పదజాలం ఉపయోగించిన ఆమ్దల్వలస పట్టణంలోని సెంటెన్స్ స్కూల్ యాజమాన్యం. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.